మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నారా? గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉప్పాల హారికను అభ్యర్థిగా ప్రకటించేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మాజీ మంత్రి కొడాలి నాని ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపున అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఇప్పుడు ఉప్పాల హారికను రంగంలోకి దించి ఆవిడతో వ్యూహరచన చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే నిన్న ఉప్పాల హారిక, ఉప్పాల రాము వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళడం, గుడివాడలో ఆ ఘర్షణ వాతావరణం, లేని ఉద్రిక్తతలు సృష్టించటం, వీళ్ళే పోలీసుల మీద దాడి చేయటం, వీళ్ళే తెలుగుదేశం కార్యకర్తలను బూతులు తిట్టడం మనం చూసాం వీడియోల్లో. ఏది ఆ ఉప్పాల రాము మామూలు భాష కాదు కదా, బూతులు. ఆమె కూడా బూతులు మాట్లాడిన పరిస్థితుల్లో వాళ్ళని పంపించారు. పంపించిన వాహనం మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ అక్కడే పెట్టి ఈ రగడ, అంటే మళ్ళీ ఆమె స్టేషన్ దగ్గరికి వెళ్ళడం, ఏడవటం, ఈ నాటకం అంతా చూస్తే జగన్ నాటకం. అంటే ఈమెంటి అక్కడ జడ్పీటీసీ, ఇప్పుడు జడ్పీ చైర్మన్గా గుడ్లవల్లేరు నుంచి ఈమె జడ్పీటీసీ. అంటే నాని ఇవాళ రాజకీయాలకి గుడ్ బై చెప్పాడా? ఓకే. ఇప్పుడు మనం చూసాం వంశీ, అతని పరిస్థితి ఏమైందో చూసాం. వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళడం, ఇంకా అతను మళ్ళా ఆఫ్ ద స్క్రీన్. అంటే వీళ్ళిద్దరూ ఇక రాజకీయాలకి మనకి స్వస్తి చెప్పినట్టుగా కనపడుతోంది. అటు వంశీ గన్నవరంలో, ఇటు నాని గుడివాడలో. కాడి కింద పడేసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి, ఒక షాక్ మీద షాక. అందుకే పేరుని నానిని వాడుతున్నాడా? ఇప్పుడు పేరుని నానిలోకి కొడాలి నాని పూనాడు అన్నారు. ఆయన గతంలో భిన్నంగా ఏ విధంగా బూతులు మాట్లాడుతున్నాడు, రప్పరప్ప భాష. ఇదంతా కూడా పేరుని నాని ద్వారా జగన్ ఆడిస్తున్నటువంటి ఒక స్కెచ్గా కనపడుతుంది, ఒక నాటకంగా కనపడుతుంది. అంటే గుడివాడలో వైసీపీ ఇక బీసీ అభ్యర్థి, అందుకే బీసీ ట్యాగ్ని తీసుకొచ్చారు. ఓకే. ఇప్పుడు నాని ఇక నేను కంటెస్ట్ చేయటం లేదు అని చెప్పేయడం. నిన్న కూడా పెడనెల్లి మరి పేరుని నాని ఏం మాట్లాడుతున్నాడు, పెడనలో కూడా 3 నెలల్లో మా వాడు బయటకు వస్తాడు, మిమ్మల్ని కడ్రాయర్లో మిమ్మల్ని నడిపిస్తాడు అంటాడు. అంటే మావాడంటే కొడాలి నాని. ఆరోగ్యం బాగైనాక 3 నెలల్లో వస్తాడంటే ఆరోగ్యం బాగలేదు, ఏదో బైపాస్ సర్జరీ. మొన్న కూడా పోలీస్ స్టేషన్కి వచ్చాడు, ఆ చెస్ట్కి ఏదో ఒక కట్టుకోవటం. అంటే ఇక్కడ నాని అనారోగ్యం ఒకటి, నానిలో అభద్రత భావం ఒకటి. వంశీకి మరి కనపడుతోంది. అతను ఏ విధంగా జైలుకి వెళ్ళాడు, జైలుకి వెళ్ళినాక మరి 140 రోజుల తర్వాత కానీ బయటకు రాకపోవటం, అతనికి జరిగిన ఆ పరిస్థితి చూసి నాని ఇవాళ కాడి కింద పడేసినట్టుగా కనపడుతుంది. అందుకే గుడివాడ ఇన్ఛార్జిగా ఉప్పాల హారికను చేయబోతున్నాడా? దానికి ఇది కర్టెన్ రైజరా? మనం చూసాం గుడివాడ నియోజకవర్గ చరిత్రను గమనిస్తే ఎన్టీ రామారావు అక్కడ గెలిచిన నియోజకవర్గం. ఆయన 2 సార్లు గెలిచారు. ఎవరు? ఎన్టీ రామారావు. లేకపోతే రావి శోభనాద్రి, రావి వెంకటేశ్వరరావు, హరగోపాల్, ఆ కుటుంబం, అదే వాళ్ళ కొడుకులు, వాళ్ళందరూ కూడా ఒక రావి ఫ్యామిలీ ఒక 4 సార్లు గెలిచి ఉంటుంది మొత్తం మీద. కొడాలి నాని ఒక 4 సార్లు గెలిచాడు. అటు తెలుగుదేశం తరపున 2 సార్లు గెలిచాడు, ఇటు వైసీపీ తరపున 2 సార్లు గెలిచాడు. అంటే తెలుగుదేశానికి గట్టి పట్టు ఉన్నటువంటి గుడివాడలో ఏది మళ్ళా బీసీ ప్రయోగం దిక్కయిందా మనకు కనపడుతుంది అన్నమాట. కఠారి ఈశ్వర్ కుమార్ ఒకసారి ఎమ్మెల్యేకి గెలిచాడు. అట్లాగే కఠారి సత్యనారాయణ, ఈశ్వర్ కుమార్ ఫాదర్, ఆయన ఒక 2 సార్లు గెలిచాడు. ఏది ఎన్టీ రామారావు యుగం ప్రారంభం కాకముందు. అంటే ఇప్పుడు మళ్ళా గుడివాడలో బీసీలని రెచ్చగొట్టే అంశమా? బీసీలకి గట్టి పట్టు ఉన్నటువంటి నియోజకవర్గం, ఎస్సీలు కూడా ఎక్కువే. అందుకే కొడాలి నాని ఏం చేశాడు, తెలివిగా జగన్ వైపు వెళ్ళిపోయాడు. కేవలం బీసీ ఎస్సీ ఓట్లు అక్కడ ఇంకా నేను చిరస్థాయిగా గెలవాలన్న ఆరాటంతోనే అతను అప్పట్లో రాజశేఖర రెడ్డి వైపు వెళ్ళడం, ఆపరేషన్ ఆకర్ష్.
ఇప్పుడు ఇంకా అది కాస్త వికటించి ఇక తన మార్క్ రాజకీయాలకి కాలం చెల్లింది అని కొడాలి నాని కాడి కింద పడేశాడు. అటు వంశీ అక్కడ గన్నవరంలో అతను కాడి కింద పడేసిన నేపథ్యంలో నాని ఏమన్నాడు, పేరుని నాని ఆరోగ్యం బాగయ్యాక 4 నెలల తర్వాత అయినా వంశీ వస్తాడు, గన్నవరంలో ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుంటాడని అక్కడ చెప్పాడు. వంశీ పరామర్శకి వెళ్ళారు వీళ్ళంతా, నీకు గుర్తుండే ఉంటుంది. వాళ్ళ ఇంటికి ఎవరు, అటు పేరుని నాని వెళ్ళాడు, కొడాలి నాని, ఇటు కొడాలి నాని. వెళ్ళిన తర్వాత ఇంకా వంశీ భార్య లేకపోతే వంశీ స్పష్టంగా చెప్పారా? అందుకే 4 ఏళ్ల తర్వాత అయినా అన్నాడా? 4 ఏళ్ల తర్వాత అయినా వంశీ వస్తాడు, ఇన్ఛార్జి గన్నవరం అవుతాడంటే ఈ 4 ఏళ్లలో రాడు. అట్లాగే ఇప్పుడు ఇది ఏది, ఇతను 4 నెలల తర్వాత అయినా మా వాడు వస్తాడు అంటే ఎక్కడున్నాడు మీ వాడు? దొంగచాటుగా వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టి వెళ్ళటమే కాదు, అసలు మొన్న జరిగినటువంటి పార్టీ సమావేశానికి అతను గైరు హాజరయ్యాడు. అంటే వీళ్ళంతా కూడా ఇవాళ కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్కు దివాణం లేకుండా పోయిందా? ఒకవైపు ఏమో కృష్ణా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. మనం చూసాం అటు అమరావతి డెవలప్మెంటు, అటు కూటమి ఏది, అటు జనసేన తెలుగుదేశం మరి బీజేపీ పొత్తున్నంత వరకు ఇంకా కృష్ణా జిల్లాలో ప్రత్యామ్నాయానికి చోటు లేదు, అక్కడ స్పేస్ లేదు అపోజిషన్. ఈ పరిస్థితుల్లో అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్కడున్నాడు? వెల్లంపల్లి శ్రీనివాస్ మరి అతను మాజీ మంత్రిగా అసలు ఆఫ్ ద స్క్రీన్, అసలు స్క్రీన్ మీదకే రావడం లేదు. అంటే అప్పుడప్పుడు ఎక్కడక్కడ ఏదైనా డిబేట్లలో మల్లాది విష్ణు కొద్దిగా మెరుపు తీగల్లే మెరుస్తున్నాడు. విష్ణు కూడా బాధితుడే కదా. మల్లాది విష్ణు నియోజకవర్గాన్ని ఏం చేశారు, ఆయనకి ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెట్టారు. అంటే ఇవాళ అన్ని వర్గాలకి దూరమైనటువంటి వైసీపీ కృష్ణా జిల్లాలో కాడి మోసేవాడే కరువు అయ్యారా? దేవినేని అవినాష్ ఎక్కడున్నాడు? ఆయన పైన కేసుల మీద కేసులు. అప్పుడప్పుడు ఏదో ఉన్నానంటూ ఒక ప్రెస్ మీటో ప్రెస్ రిలీజో చేస్తున్నారు. అసలు జోగి రమేష్ మాజీ మంత్రిగా జోగి రమేష్ గతంలో ఒక పెద్ద సినిమా, అబ్బో చెలరేగిపోయినటువంటి రమేష్ అసలు ఇవాళ స్క్రీన్ మీదకి వస్తున్నాడా? లేదు. అంటే కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బావురుమంటారు. అందుకే ఈ రప్పరప్ప భాష ఎత్తుకున్నాడా పేరుని నాని? ఓకే, ఏది పట్టపగలే నరుకుతాం, నేనేమి చీకట్లో నరకమని చెప్పలేదంటాడు. లేకపోతే ఇంకా అసలు ఒరే పీకే అంటాడు. ఎక్కడున్నావురా పీకే, సిగ్గు లేదా? ఈ రకంగా అతను మాట్లాడుతున్నాడంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ఇరిటేషన్ అదంతా కూడా ఇవాళ జెండా మోసేవాడు లేడు. కేసులు, జైళ్ళు, అరెస్టులు అన్నటువంటి భయం కనపడతారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.